పూరా లోకల్. ఇప్పుడు మనం ఇంకా ఎన్నికలు జరగకున్నా దాదాపుగా 150 కోట్లతోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. మరి ఇక్కడటువంటి సోదరులందరూ ఆయన పని చేస్తాడులే, ఆ లీడర్ తిరుగుతాడులే, ఈ లీడర్ తిరుగుతాడంటే కాదు. ఎవరికి వాళ్ళం మనకిచ్చినటువంటి బాధ్యత, మనకిచ్చినటువంటి బూత్తో పాటు మన ఇంటి పక్కల ఉండేటువంటి మనకు తెలిసినటువంటి వాళ్ళై, మన బంధువులై, మన చుట్టాలై పక్క డివిజన్లో జూబ్లీహిల్స్లో ఉంటే వాళ్ళది కూడా మనం అందరం ఫోన్ల ద్వారా మాట్లాడడం, కలవడం, ఓటర్ లిస్ట్ పట్టుకపోయి ఇంటింటికి తిరిగి చెప్పి వాళ్ళకి ఇచ్చేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా మనం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కరెక్ట్గా నెల రోజులు ఉన్నది. నెల అంటే మరి నామినేషను మధ్యలో ఆ 2 రోజులు అన్నీ తీసేస్తే ఒక 25 రోజులు మనము లెక్క పెట్టుకోవచ్చు, 20 రోజుల లెక్క పెట్టుకోవచ్చు. 20 రోజులలో ప్రతి కార్యకర్త మరి 100 రోజులకు తిరిగినట్టుగా మనం తిరగాలి. రాబోయే తర్వాత కూడా ఎన్నికలలో కాంగ్రెస్ ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాలకు అంబాసిడర్లు, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయడం తప్ప వాస్తవాలు వాళ్ళకి చెప్పడం రాదు. వాస్తవాలు చెప్తే వాస్తవాలు ఏంటిదో తెలిస్తే వాళ్ళ ఈపు సున్నం చేస్తారు ప్రజలు. కాబట్టి అబద్ధాల మీదనే వాళ్ళు బతుకుతున్నారు. ఇవాళ దొంగ ఓట్లని, లంగ ఓట్లని, వాళ్ళ హయాంలో చేర్పించిన ఓట్లను కూడా ఇవాళ మన మీద రుద్ది తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ ఎవరంటే అబద్ధాలకు అంబాసిడర్, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంవత్సరన్నర కాలంలో 4.5 లక్షల ఇండ్లు ఇచ్చింది. మరి వాళ్ళ 10 ఏళ్లలో సంవత్సరానికి 1000 ఇండ్లు ఇచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు 10,000 ఇల్లులు వచ్చేది. కనీసం పట్టుమని 10 ఇల్లులు కూడా కట్టలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 4.5 లక్షల ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. పేదింటి బిడ్డలు కడుపు నిండా అన్నం తినాలి అని సన్న బియ్యం పథకం పెట్టడం జరిగింది. ఇవాళ ఇళ్లల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మా మహిళా సోదరి మనులకు వడ్డీ లేని రుణాలు దాదాపుగా 27,000 కోట్లు దాటిపోయినాయి. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తూ ఉన్నాం. మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ఉన్నాం. మహిళలు ఎవరైనా ప్రమాదం జరిగి చనిపోతే, మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలు చనిపోతే ఆమె కుటుంబానికి 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. లోను తీసుకొని ఏమన్నా చనిపోతే ఆ లోను కూడా 2 లక్షల వరకు మాఫీ చేస్తూ ఉన్నాం. అందుకనే మీరందరూ ఒక యువకుడు, మీరు అన్న అంటే నేను ఉన్నా అంటాడు, తమ్ముడు ఇటు రమ్మంటే వచ్చి మీ ఇంటికాడ మీ సోదరుని లెక్క, మీ ఇంటి బిడ్డ లెక్క, మీ తమ్మునిలాగా నిలబడే వ్యక్తి మనకి ఈరోజు నవీన్ యాదవ్.